మీరు చెప్పినట్టుగా కేవలం దోతికి కట్టుకున్నాడు, ఆ దోతికి ఒక ఆకుపచ్చ అంచు పెట్టుకోవటం అనేది నేరంగా భావించాడు అని. రాజ్యాంగం ఆర్టికల్ 15 ప్రకారం కుల మత లింగ వివక్షతలకు వ్యతిరేకంగా అలాంటివి ఉండకూడదు అని రాజ్యాంగం ఆర్టికల్ 15 చెప్పింది. మరి 70 సంవత్సరాలలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉదాహరణ కనుక చూసినప్పుడు అదొకటే కాదు, అది కులానికి సంబంధించి మీరు చెప్పిన ఉదాహరణ, అలాగే ఒక మతానికి సంబంధించినటువంటి ఉదాహరణ, అలాగే ఒక లింగానికి సంబంధించినటువంటి ఉదాహరణ. మరి వీటిని రాజ్యాంగం పరిరక్షించడంలో లేక రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాలకులు అవుతున్నటువంటి వారు ఎందుకు విఫలమవుతున్నారు? అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ పాలకులు మాత్రమే విఫలం చెందుతున్నారు అనేటటువంటి దాన్ని నేను అంగీకరించాను. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లోపలనే అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, ఇఫ్ టుమారో దిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్, it is not because of the duty of the political system, it is because of the political culture, lack of the political culture of the people అంటాడు. అంటే ప్రజలకు ఆ రాజకీయ సంస్కృతి లేనందు మూలంగా ఇట్లా జరుగుతున్నది అంట. నేనేమంటున్నానంటే ఒక్కటే మాట అడుగుతున్నాను, రాజ్యాంగం ఫెయిల్ అయింది అని అంటున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగం ఫెయిల్ అయితే కావచ్చు అని అంటాడు, కానీ రాజ్యాంగం దానికి అదిగా ఫెయిల్ కాదు, రాజ్యాంగాన్ని ఫెయిల్ చేసేటటువంటిది ప్రజలు అని అంటాడు. నేను ఇక్కడ ఒక్క మాట అడుగుతాను, ఇంకొక ఐ ట్రై టు గివ్ ఏ అనదర్ సింగిల్ ఇల్యుస్ట్రేషన్ ఫ్రమ్ తమిళనాడు రీసెంట్లీ. ఒక గ్రామం లోపల దళితుడు చచ్చిపోతే ఆ దళితుడిని గ్రామానికి ఉండినటువంటి ప్రధాన రహదారి నుంచి తీసుకుపోవడానికి ఆ గ్రామంలో ఉండినటువంటి ప్రజలే అంగీకరించలేదు. మనం ఇంకో వైపు నుంచి గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. నేనేమంటున్నానంటే, ఏ మనిషి అయినా సమానం అని చెప్పేటటువంటి రాజ్యాంగం అసలు లేదని అనుకుందాం. ఇప్పుడు ఈ సచ్చిన శవాన్ని ఆ దారి నుంచి తీసుకుపోనినటువంటి వాళ్లకు ఈ రాజ్యాంగం లేకపోతే వాళ్ళ చర్య చట్టబద్ధం అవుతుంది కదా. దయచేసి నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోండి. అంటే ఏ తప్పుడు ప్రాక్టీస్ అయితే ఉన్నదో అది తప్పు అని ఆపే శక్తి ఈ రాజ్యాంగానికి లేకపోయినా అది తప్పని చెప్తున్నది. అసలు ఈ రాజ్యాంగమే లేకపోతే అది తప్పని చెప్పడానికి లేదు, వాళ్ళు చేసేటటువంటి తప్పే చట్టమై కూర్చుంటుంది.